హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి క్రాస్ బెల్ట్ ఖర్చు కనిపించకుండా ఎలా జాయింట్ చేయాలి చూపిస్తున్నాను. చూడండి, వెడల్పు పొడవు ఈ ఖర్చుకి రెండిటికి కొలత పెట్టి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇట్లా పెట్టేయండి. కింద పక్క 2 పీసులు, పై పక్క 1 పీసు జాయింట్ చేసుకోండి. ఈ షేప్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వచ్చేసి ఇట్లా మడిచేయండి పైకి. మీకు కనిపించకుంటే చూపిస్తాను. చూడండి, ఈ షేప్ డాట్స్ ఉంది కదా, ఈ డాట్స్ అనేది ఇట్లా పట్టేయండి. ఇట్లా మడిచి పెట్టేస్తే షేప్ అనేది మీకు బాగా వస్తుంది. ఇట్లా మడిచి పెట్టేసి ఇట్లా జాయింట్ చేసేయండి. జాయింట్ చేసిన తర్వాత ఇదంతా ఈ పక్కకి మడిచేయండి. ఒక పక్కకి ఇట్లా మడిచేసుకొని ఈ 2 జాయింట్ చేసుకోండి. ఇట్లా అడ్డం లేకుండా ఇట్లాగా అంతా మడిచేయండి. చూడండి, ఇట్లాగ మడిచేసి ఈ రెండింటిని కింద 2 పీసులని పైన పీసుని జాయింట్ చేసేయండి. ఈజీనే. చూడండి, ఈ కుట్లలో పడకూడదు. ఈ పీసు పడకుండా ఇట్లాగంతా లోపలికి దొబ్బేసి ఇట్లా రెండు కుట్లు వేసుకోండి. ఇప్పుడు దీన్ని తిరిగి వేయండి. ఇట్లా వేసుకుంటే జాకెట్ అనేది నీట్గా ఉంటుంది, ఖర్చు కనిపించకుండా. ట్రై చేయండి. 2 సార్లు 3 సార్లు అట్లా ట్రై చేయండి, నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా నీట్గా తీసుకొని కుట్టు వేసేయండి. ఇక్కడ అనగొట్టి వేసేయండి కుట్టు. ఇక్కడ కూడా అనగొట్టి కుట్టు వేసేయాలి.
ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా ఖర్చు కనిపించకుండా లోపల పక్క పై పక్క నీట్గా ఉండేటట్లు స్టిచ్చింగ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.